మరకతలింగం వాళ్ళకి దక్కాలంటే నువ్వు పూజలో కూర్చోవాలి. గర్భవతిగా నువ్వు పూజకు పనికిరావు. అందుకే నీ కడుపులో బిడ్డని చంపేస్తారు తల్లి. ఈ కంకణం నీ భర్త చేతికి కట్టు తల్లి. అతని మీద ఉన్న దుష్ట ప్రభావం పోయి మామూలు మనిషి అవుతాడు. ఏం చేస్తున్నావు? నందిని, మీ అన్నయ్య బాగుండటం కోసం స్వామీజీని కలిసి ఈ కంకణం తీసుకొచ్చాను. ఇది కడితే మీ అన్నయ్య మళ్ళీ మామూలు మనిషి అవుతాడు. నీకే చెప్పేది. ఇప్పటికి నువ్వు చేసింది చాలు. మంత్రాలు తంత్రాలు చేసి మంచం మీద నుంచి కదలకుండా చేసావు. అది చాలుదా? నందిని, అందరిలా నువ్వు నన్ను అపార్థం చేసుకోవద్దు. నేను మీ అన్నయ్యకి ఏం కష్టం కలిగిస్తాను? మరిది కష్టం కాదా? మాట పలుకు లేకుండా ఇలా మంచం మీద పడుండడం కష్టం కాదా? దీనికి కారణం నేను కాదు నందిని. అనవసరంగా నన్ను అపార్థం చేసుకుంటున్నావు. కొన్ని దుష్ట శక్తులు మీ అన్నయ్యని ఈ విధంగా చేశాయి. ఆ దుష్ట శక్తివి నువ్వే. మా అన్నయ్యకి చెయ్యాల్సిందంతా చేసి ఏమీ తెలియనట్టు నాటకాలు ఆడుతున్నావా? నేను నాటకాలు ఆడటం ఏంది నందిని? నాకేం అవసరం? నీకు కాకపోతే ఎవరికుంది ఈ అవసరం? నువ్వు మా ఇంట్లో అడుగు పెట్టినంత వరకు మేమందరం బానే ఉన్నాం. నువ్వొచ్చాకే మా అన్నయ్యకి కష్టాలు మొదలయ్యాయి. వాళ్ళ మాటలు నమ్మి నువ్వు నన్ను అనుమానిస్తున్నావా? నా మాట విను నందిని. ఈ కంకణం కడితే మీ అన్నయ్య కోలుకుంటాడు. ఎన్ని రోజులు వాళ్ళ మాటలు నమ్మకపోవడం వల్లే మా అన్నయ్యకి పరిస్థితి వచ్చింది. నువ్వు ఎవరో తెలియకపోయినా నీ మాటలు నమ్మి మా అన్నయ్య ప్రాణాల మీదకి తెచ్చాను. ఇలా మా అన్నయ్య ప్రాణాలతో కూడా బతకనివ్వవా? మీ అన్నయ్య ప్రాణాలు తీయడానికి కాదు, కాపాడుకోవడానికి ప్రయత్నిస్తున్నాను. చాలు, నమ్మించి మోసం చేసింది చాలు. ఇంకా మమ్మల్ని నమ్మించాలని చూడుకో. వెళ్ళిపో, ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఆయన పరిస్థితి బాగాలేదు నందిని. ఒక మంచి పనికి అడ్డుపడి నిజంగా నువ్వే ఆయన ప్రాణాలకి ప్రమాదం ఏర్పడే పరిస్థితి తీసుకొస్తున్నావు. మా అన్నయ్యని ఎలా కాపాడుకోవాలో నాకు తెలుసు. వెళ్ళిపో ఇక్కడి నుంచి. నందిని, ఈ ఒక్కసారి నా మాట విను. ఈ కంకణం కడితే
అంతా మంచి జరుగుతుంది. మీ అన్నయ్య మామూలు మనిషి అవుతాడు. ఈ కంకణం కడితే కాదు, నువ్వు లేకపోతే మాకు మంచి జరుగుతుంది. మా మధ్య నుంచి నువ్వు వెళ్ళిపోతే మంచి జరుగుతుంది. నందిని, నా మాట విను. తల్లి, ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఏమైందమ్మా? ఏందా అరుపులు? మొగుళ్ళేం దాని మొహాన్ని పొట్టేంది అన్నట్టు కళ్ళ ముందు కంకణం కనిపిస్తుంటే ఏమైందంటావేంది అల్లుడు? మావయ్య, ఈ స్రవంతి అన్నయ్య ఏదో చేయాలని చూస్తుంది. ముందు దీన్ని బయటకు పంపించేయండి. ఏమ్మా, మా నాన్న మమ్మల్ని ప్రశాంతంగా బ్రతకనివ్వవా? ఎందుకు ఇలా మా ఆదిలోని బాధ పెడుతున్నావు? నేను ఆయన్ని బాధ పెట్టాలని ఎందుకు చూస్తాను? ఎందుకెవరూ నన్ను అర్థం చేసుకోరు? ఆయన బాగుండాలనే నేను ఈ కంకణం తీసుకొచ్చాను. సొంత వాళ్ళం, మాకు అవసరమైనట్టు మాట్లాడుతున్నావు. నువ్వు వచ్చి చేసేదేందమ్మా? నేనేం పరాయిదాన్ని కాదు. ఆయన మీద మీకన్నా నాకే ఎక్కువ బాధ్యత ఉంది. నీకేం బాధ్యత? అసలు నువ్వెవరు? అసలు నువ్వు మాకేమవుతావు? చెప్పమ్మా, చెప్పు. ఏదో సొంత మనిషి అయినట్టు పరాయి మనిషివి కాదన్నట్టు మాట్లాడుతున్నావు. ఎలా సొంత మనిషి అవుతావో చెప్పు. మాట్లాడవే, చెప్పు. ఏమవుతావో చెప్పు. మాటలతో మమ్మల్ని అందరినీ మోసం చేసింది చాలు. ఇంకా నీ చేతుల్లో మోసపోవటానికి మేమెవరూ సిద్ధంగా లేం. వెళ్ళిపో. నందిని, ఈ కంకణం కట్టేసి వెళ్ళిపోతాను. అవసరం లేదు. నేను చెప్పేది అర్థం చేసుకో. ఈ కంకణం కట్టలేదంటే ఆయనకి చాలా ప్రమాదం. అసలు ప్రమాదమే నువ్వు. నువ్వు పోతే చాలు. పో బయటికి. పో. నందిని, 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 నందిని. చెప్తుంటే అర్థం కాదా నీకు? మీ అన్నయ్యకి కష్టం అంటే మీ అందరికన్నా ఎక్కువ బాధ నాకు. ఆయనకి ఏదైనా జరిగితే మీకు బాధ మాత్రమే. నాకు జీవితమే వృధా అయిపోతుంది. నువ్వు మా అన్నయ్యకి ఏమవుతావని నీ జీవితం వృధా అయిపోవడానికి అసలు మా అన్నయ్యకి నీకు ఏంటి సంబంధం? ఆయనకి నాకు ఉన్న సంబంధం ఏంటో తెలుసా? ఏంటో తెలుసా? ఆయన నా భర్త. ఈ విషయం బయటికి తెలిస్తే ప్రమాదమని
నాలో నేను బాధపడుతూ కూడా నేనెవరనేది మీకు చెప్పలేదు. నువ్వు మా సావిత్రివా? అవును, నేనే సావిత్రిని. కొంతమంది వల్ల ఆయనకు ప్రమాదం అని తెలిసి నన్ను నేను మార్చుకొని ఇలా స్రవంతిలా నా వాళ్ళ మధ్యనే పరాయి దానిలో బ్రతుకుతున్నాను. ఇప్పుడు అర్థమైందా నాకు ఆయనకి ఏం సంబంధమో? ఇప్పుడు అర్థమైందా నేనెందుకు ఆయన గురించి ఇంతగా బాధపడుతున్నానో? బాగుంది, చాలా బాగుంది. ఇంకా నీ ఆటలు మా దగ్గర సాగవని మా వదిన పేరు అడ్డం పెట్టుకుంటున్నావా? లేని మా వదిన పేరు చెప్పి మా వదినలా మళ్ళీ ఇంట్లో స్థానం సంపాదించాలనుకుంటున్నావా? నందిని, నేను చెప్పేది నిజం. ఏంటి నువ్వు చెప్పే నిజం? మాయలు మంత్రాలు చేసుకుంటూ బ్రతికి నువ్వెక్కడా, మా వదిన ఎక్కడా? మా వదినికి 10 మంది మంచి కోరుకోవడమే తెలుసు. నీలాగా ఇలా మనుషుల ప్రాణాలతో ఆడుకోవడం తెలీదు. అబద్ధం చెప్పడానికి కూడా ఓ హద్దుండాలమ్మా. మా సావిత్రి ఎక్కడా, నువ్వెక్కడా? అత్తయ్య వింటూ ఉంటే ఎన్నైనా చెప్తూ ఉంటుంది. ముందు తిన్ని బయటకెళ్ళమను. నందిని, నా మాట విను. నేనే సావిత్రిని, మీ వదినని. చాలే, ఆపు. ముందుక్కడి నుంచి వెళ్ళిపో. ఇంకొక క్షణం ఇక్కడే ఉండి నేనేం చేస్తానో నాకే తెలీదు. వినపడ్డలేదా ఏం చెప్తున్నానో? వెళ్ళు. ఇంకా చూస్తావేంటమ్మా? పోలీసులకి ఫోన్ చెయ్యి. అమ్మా, వాళ్ళు అన్నంత పని చేస్తారు కానీ మర్యాదగా బయలుదేరమ్మా. బయలుదేరమ్మా. అదా వెళ్ళు. అమ్మా, అమ్మో అమ్మో అమ్మో, ఏంది మావా ఒక్క క్షణంలో ఎంత గన్న గడిచింది?
ఉంటుంది నీకే కాదు అల్లుడు, నాకు కూడా. చిన్నప్పుడెప్పుడో చూసిన పాతాళ భైరవి మళ్ళీ ఇప్పుడు చూస్తున్నట్టుంది. అమ్మమ్మమ్మా, ఎన్ని నాటకాలాడింది మావా. మాటలు మార్చడం చూశాను గాని మనిషే మారడం ఇప్పుడే చూస్తున్నాను. పాతకాలంలో పరకాయ ప్రవేశం చేసినట్టు, పాత సినిమాల్లో మంత్రం వేసి మనిషిని చేసినట్టు అలా ఎలా మారిపోయింది అల్లుడు? మనం ఆ తంత్రగాడి మంత్రాలు నమ్ముకుంటే అది ఆ సైన్స్ నమ్ముకుంది మావా. అందుకే ఆ తంత్రగాడు సావిత్రి మీ పక్కనే ఉంది మొర్రు అన్నా ఆ స్రవంతే సావిత్రి అని గుర్తించలేకపోయాం మావా. ఆకు మడిచ్చే బీడి ఆకుల్లో చుడితే చుట్ట అని ఒక్కటే ఇద్దరిలాగా ఎంత బాగా నటించింది అల్లుడు. అది స్రవంతిని నమ్మి మన విషయాలను దాన్ని చెప్పేశాం మావా. కంది చేనుకు కాకులను కాపలా పెట్టినట్టు మనం చేసేది చెయ్యబోయేది అన్నీ దానికి చెప్పి మరీ చేశాం. అది తెలివిగా అన్నిటికీ అడ్డం పడి మన పని ఒక్కటి కాకుండా చేసి మన దగ్గరకు వచ్చి ఓ తెగ నటించేసింది. చేసింది ఎలాగూ చేసింది మావా. కనీసం ఇప్పుడైనా ఆ మరకతలింగాన్ని మనకు దక్కనిస్తుందంటావా, లేకపోతే మళ్ళీ దానికి ఒక మెలిక పెడుతుందంటావా? ఆకులో అన్నం పెట్టాక కూర కూడా వేయాలని అది ఎంత నటించినా మొగుణ్ణి కాపాడుకోవాలి అంటే ఓ మరకతలింగం మన చేతిలో పెట్టాల్సిందే. మనతో ఇన్ని ఆటలాడిన దాన్ని వదలకూడదు మావా. కొనిగాని వల్లుడు, దాందేముంది, ఎవ్వరిని వదలం. ఓ మరకతలింగం మన చేతిలో పడ్డాక ఫ్యామిలీనే లేపేసి మనం కేరళ చెక్కేద్దాం. అంతే మావా. హాయిగా కేరళలో రాజాల బతికిన వాడిని ఇక్కడికి వచ్చి అడ్డమైన వాళ్ళతో మాటలు పడుతూ బతుకుతున్నాను. అంతే అల్లుడు. ఒక ఊరు రాజు మరొక ఊరికి బంట్లోతని వాస్తు మారితే తలరాతలు కూడా మారుతాయి. నిజమే మావా. మావా, ఆ స్రవంతి సావిత్రి అన్న విషయం ఆ ధర్మగాడికి మాత్రం తెలియనివ్వకూడదు. తెలిసిందా వాడి చెల్లెల కోసం ఆ సావిత్రిని బతకనివ్వడు. నిజమే అల్లుడు. వాడి విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండాలి. లేదంటే సప్త సముద్రాలు ఇది ఇంటి ముందున్న మురికుంట్లో పడ్డాళం అవుతాం. అవునమ్మా. ధర్మగారు, 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 సార్, ధర్మ సార్. ఏంటి? సత్య గారికి ఆరోగ్యం బాగలేక హాస్పిటల్లో జాయిన్ చేశారు సార్. ఏమైంది సత్యాకి? తెలీదు సార్. పక్షవాతం వచ్చినట్లు ఒళ్ళంతా చచ్చిపడిపోయి కాలు చేతులు పనిచేయట్లేదు సార్. కనీసం మాట్లాడే స్థితిలో కూడా లేడు సార్. ఉర్మిళా, అమ్మా ఉర్మిళా, ఏమైందమ్మా? ఉర్మిళా, ఉర్మిళా, ఉర్మిళా. సత్య, నా సత్య. అవుట్. సత్య సత్య ఎక్కడికి వెళ్తాడమ్మా? ఎక్కడెక్కడ ఉంటాడు చూడు. సత్యకి బాగలేక హాస్పిటల్లో ఉంటే ఇక్కడెందుకుంటాడన్నయ్య? అదేంటమ్మా, సత్య ఎప్పుడు నీతోనే ఉంటాడుగా. పీటల వరకు వచ్చాక నన్ను కాదని వెళ్ళిపోయిన సత్య నాతో ఎందుకుంటాడన్నయ్యా? అంటే నీకు నాకేమైందన్నయ్యా? ఇంతకాలం అన్నీ మర్చిపోయి
అందరినీ మర్చిపోయి సత్య లోకంగా బ్రతుకుతున్నావమ్మా. అంటే నేను అవును, ఇన్ని రోజులు నీకంటూ ఒక ప్రపంచాన్ని ఏర్పరచుకొని అదే ప్రపంచంలో నువ్వు బ్రతుకుతున్నావు. నువ్వు మామూలు మనిషి అయిన తర్వాత సత్యాన్ని నీ దగ్గర తీసుకొద్దాం అనుకున్నాను, కానీ కుదరలేదు. జరిగిపోయిన దాని గురించి వదిలే అన్నయ్య. నా సత్య మాట పలుకు లేకుండా పడిపోవడం ఏంటి? అసలు ఏం జరిగింది నా సత్యకి? అమ్మ ఊర్మిళ, ఏ గదమ్మా, సత్యకి ఏం కానవనమ్మా, నేనున్నానుగా. దామావా ఏదో ఒకటి చేసి ఇదేంది మావా, ఆ ధర్మగాడు ఇప్పుడు ఫోన్ చేశాడు? ఉంచుకున్నదాని ఇంటికి పోతుంటే కట్టుకున్నది ఎదురైనట్టు ఇప్పుడే కదా అల్లుడు వాడి గురించి మనం మాట్లాడుకున్నాం. ఎంతలోనే ఫోన్ చేయటం ఏంది? విషయం తెలిసిందటవా? ఫోన్ ఎత్తితే కదా తెలిసేది. జాగ్రత్తగా మాట్లాడాలుడో. హలో, సత్యకేమైంది? అనుకున్నంత అయింది మావా. అంటే అది బాగోలేకపోతేను హాస్పిటల్ జాయిన్ చేశాం. ఏం బాగోలేదు సత్యకి? అంటే మరి కొంచెం కాళ్ళు చేతులు పని చేయకపోతేను. సత్యకి ఇంత సీరియస్గా ఉన్న నాకెందుకు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు మీరు? చెబుదామని అనుకుంటున్నాం, ఈ లోపల మీరే ఫోన్ చేశారు. ఇంతకీ ఈ విషయం మీకు ఎలా తెలిసిందో? రే, మీలాంటి చేతకాని వాళ్ళు నమ్ముకుంటే ఇలా జరుగుతుందని నాకు తెలుసు. అందుకే నా జాగ్రత్తలో నేనున్నాను. 10 నిమిషాల్లో హాస్పిటల్లో ఉంటాను. హాస్పిటల్కి వెళ్దాం పదా. మావా, వీడు మామూలుడు కాదు మావా. మనకు తెలియకుండానే గూఢచారులు పెట్టాడు. వాడెవడో విషయం మూసేశాడు. రాని వాళ్ళుడో కొండ ఎక్కడానికి బయలుదేరి గుండ్రాయిని చూసి భయపడితే ఎట్లా? అంతేనంటావా? అంతే అల్లుడు. అల్లుడు మాట్లాడలేడమ్మా. కాళ్ళు చేతులు నోరు అన్నీ పడిపోయాయి. అసలు ఏమనుకుంటున్నారు మీరు? సత్యాన్ని ఏం చేయాలనుకుంటున్నారు మీరు?